ఓం 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 స్థిర సుఖమాసనం. రిలాక్స్డ్గా ఉండండి. చలనాలు లేకుండా చూసుకోండి. ఏకాగ్రతగా తయారవుతాం. అహమస్మి. 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 అహమేవ పరం బ్రహ్మ వాసుదేవాఖ్యమవ్యయం ఇతి స్యాత్ నిశ్చితో ముక్తో బద్ధ ఏవ అన్యథా భవేత్. అహమేవ పరం బ్రహ్మ నిశ్చితం చిత్త చింతయా చింత్యతాం చిద్రూపత్వాత్ అసంగత్వాత్ అబాధ్యత్వాత్ ప్రయత్నతః అహమేవ పరం బ్రహ్మ న చాహం బ్రహ్మణః పృథక్ ఇత్యేవం సముపాసీత బ్రహ్మణో బ్రహ్మణి స్థితః. అది నిన్నను నిధిధ్యాసన చేసిన మంత్రాలు. ఈనాటిది సర్వోపాధి వినిర్ముక్తం చైతన్యం చ నిరంతరం తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా కథం వర్ణాశ్రమీ భవేత్. కథం వర్ణాశ్రమీ భవేత్. సర్వోపాధి వినిర్ముక్తం. దేహేంద్రియాదులు స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, అహంకారము, చిత్తము, ఇవన్నీ కూడా ఉపాధులు. ద మీడియా ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద చైతన్యం. ఉపాధి అంటే అదే అర్థం. ద సూటబుల్ మీడియం ఫర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఇన్నర్ చైతన్య ఈజ్ ద ఉపాధి. దేహేంద్రియాది సమస్త ఉపాధులతో వినిర్ముక్తం, ఎట్టి సంబంధము లేనటువంటి. డ్రెస్ వేసుకుంటారు, ఆ డ్రెస్ మీరా?
నిరంతరం చైతన్యం సర్వానుగతమైన అనుశోచ్యమైన అధిష్టానమైనటువంటి పరిపూర్ణమైన ఏకమైన అంతరములు లేని కేవల చైతన్యము నేను. సర్వోపాధి వినిర్ముక్తం చైతన్యం చ నిరంతరం. అమ్మా, తెలుసుకో. రెండు అంశాలు కనపడుతున్నాయి ఎదురుగా. ఒకటి నీ అంతశ్చైతన్యం, రెండవది నీ దేహేంద్రియ ఉపాధులు. ద కాన్స్టెంట్ పార్ట్ అండ్ ద వేరియబుల్ పార్ట్. You are not the variable part. Time and again I am telling you. Why are you obsessed with the upadhi? Tadvad brahmahamiti. ఈ విధంగా బ్రహ్మయే నేను, బ్రహ్మాహమితి. తద్వత్ బ్రహ్మాహమితి జ్ఞాత్వా. జ్ఞాత్వా అంటే నిశ్చయమైనటువంటి అనుభవ జ్ఞానం పొందిన తరువాత ఆ తత్వవిదుడు దేహతాదాత్మ్యము పొందినవాడు కాదు కదా. కథం వర్ణాశ్రమీ భవేత్. అటువంటి తత్వవేత్తకు నేను బ్రాహ్మణాది వర్ణములలో ఏదో ఒక దానికి చెందినవాడనని, ఉపనయనాది సంస్కారాలు నాకు ఈ ఆశ్రమము, బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు అనేటటువంటి ఆశ్రమములతో కానీ ఏమి సంబంధం ఉంటుంది, ఎలా అవ్వగలుగుతాడు అంటే, ఈ ఆశ్రమాలు, ఆశ్రమ ధర్మాలు, వాటికి సంబంధించినటువంటి కర్మలతో ఏమి సంబంధం ఉంటుంది? నిష్కర్మిగానే ఉంటాడు. నిష్కర్మిగానే ఉంటాడు. గాలి పీల్చడా, అన్నం తినడా, ఎవరైనా వస్తే మాట్లాడడా? అవి కర్మలు కావు. First of all, we must understand what is karma. Karma is not moving hand to the mouth. Karma is not walking with legs. Karma is not standing in bus queue to get a ticket. Any planned action towards a particular goal and purpose is karma. సర్వోపాధి వినిర్ముక్తం చైతన్యం చ నిరంతరం తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా కథం వర్ణాశ్రమీ భవేత్. వాట్ డస్ దిస్ మీన్? ఇఫ్ యూ వాంట్ టు డ్రాప్ ది ఉపాధి తాదాత్మ్యం, drop your varna and drop your ashrama and ashrama dharma also. Katham varnashrami bhavet. శరీరం నిలవడానికి కావలసినంతటువంటి కర్మలు, స్వాధ్యయనము, ప్రవచనము, బ్రహ్మాను చింతనము తప్ప మిగతా కర్మలన్నీ డ్రాప్ చేయవయ్యా. వర్ణాశ్రమ ధర్మాలను డ్రాప్ చేయి. 1 minute టోటల్ సైలెన్స్.
కథం వర్ణాశ్రమీ భవేత్. అహం బ్రహ్మాస్మి యో వేద స సర్వం భవతి త్విదం. నా భూత్యా ఈశతే దేవా తేషామాత్మా భవేద్ధి సః. బ్యూటిఫుల్. అహం బ్రహ్మాస్మి యో వేద యో యః వేద జ్ఞాత్వా తెలుసుకున్నాడు. ఏమని? అహం బ్రహ్మాస్మి, ఐ ఆమ్ ది బ్రహ్మన్, నథింగ్ షార్ట్ ఆఫ్ దట్. అహం బ్రహ్మాస్మి యో వేద సహ సర్వం భవతి త్విదం. ఇదం సర్వం సహ భవతి. He becomes one with everything else because the Brahman is all pervading and this gentleman or lady has lost the Deha Bhava and became the Brahma Bhava. So he is everything. Sarvam idam sabhavati. నా భూత్యా ఈశతే దేవాః తేషామాత్మా భవేత్తి సః. తేషాం అటువంటి వారలకు దేవాదేవతలందరూ కూడా ఆత్మా భవేత్ ఆత్మయగుచున్నాడు, సర్వదేవాత్ముడగుచున్నాడు, సర్వభూతాత్ముడగుచున్నాడు. ఇంత ఎందుకు సర్వాత్ముడగుచున్నాడు. అటువంటి వాని యొక్క ఐశ్వర్యము దేవతల ఐశ్వర్యము కంటే ఉత్కృష్టమైనది. ఐశ్వర్యం అంటే ఏమిటి? డబ్బు కాదు, ఆనందం. దేవతానందము కంటే అనేక వేల కోట్ల రెట్లు అధికమైనది. దేవానందం, అజాన దేవానందం, ప్రజాపతి ఆనందం, అన్నిటినీ మించినది హిరణ్యగర్భ బ్రహ్మానందం. అటువంటిది కూడా పరమానందంలో ఒక అణువు మాత్రమే. యశ్చిత్ సురేంద్రవందితపదో నూనం మనీషా మమ. అటువంటి బ్రహ్మభావంలో ఎవరుంటారో ఆయనకు మహేంద్రుడు దేవరాజు కూడా నమస్కరించి తీరుతాడు. అంటే ఏమిటి? సకల దేవతలకు మిన్నయ అయినటువంటి సకల దేవతా స్వరూపమైనటువంటి స్థితి. అహం బ్రహ్మాస్మి యో వేద
अहं ब्रह्मास्मि यो वेद स सर्वं भवति त्विदम् ఇదం సర్వం సహ భవతితు అయ్యే తీర్తాడు సర్వాత్మభావాన్ని పొందుతాడు నా భూత్యా ఈశతే దేవాః తేషామాత్మా భవేద్ధి సహ సకల భూతాత్మకుడు సకల ప్రాణ్యాత్మకుడు సకల దేవతాత్మకుడు సకల సర్వాత్మకుడు సర్వాత్మకుడు బ్రహ్మం ఆ బ్రహ్మమే నేను అహం బ్రహ్మాస్మి యో వేద అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మ 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 2 నిమిషాల పాటు అహం బ్రహ్మ అహం ఆత్మ అహం బ్రహ్మ అహం ఆత్మ అని నిధిధ్యాసలో ఉంటాం అహం బ్రహ్మ అహం బ్రహ్మ అహం బ్రహ్మ అహం బ్రహ్మ అహం బ్రహ్మ అన్యోసావహమన్యో అస్మీత్యుపస్తే యోన్యదేవతम् అన్యోసావహమస్మీతి ఉపాసతే యోన్యదేవతम् అన్యోసా అహమన్యో ఇత్యుపాస్తే యోన్యదేవతాम्
न स वेद नरो ब्रह्मा स देवानां यथा पशुः విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని అన్యో వా అన్యో అసౌ ఆ దేవత వేరు అహమన్యో నేను వేరు నా ఉపాస్య దైవము వేరు నేను ఉపాసించే నేను వేరు నేను పూజిస్తున్నటువంటి దేవుడు కృష్ణుడు రాముడు ఇంకొకటి నేను వేరు అన్యోసావహమన్యోస్మి ఇత్యుపాస్తే యోన్యదేవతాం యహ ఎవడైతే అన్యదేవతాం ఇత్యుపాసతే ఈ విధముగా ఉపాసిస్తాడు. న స వేద నరో బ్రహ్మ సహ నరః అటువంటి దేహతాదాత్మ్యము కలిగిన వాడు న బ్రహ్మ ఎప్పటికీ బ్రహ్మము కాలేడు. అన్యదేవ తద్విదితాత్ తదో అవిదితాదతి. అంతేకాకుండా నేదం యదిదముపాసతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. ద్వైతంగా ఆరాధించి పూజించి రకరకములైన రిచువల్స్ చేస్తున్నటువంటి బ్రహ్మ దేవుడు వేరు నేను వేరు అనేది ఇదం న ఇదం యదిదం ఉపాసతే న బ్రహ్మ తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. న స వేద నరో బ్రహ్మ స దేవానాం యథా పశుః. చూడండి, ఇంట్లో పశువు ఉంటుంది, దానికి ఉపాధి ఉంటుంది. దానికి ఇంత గడ్డి పడేస్తే తింటుంది. ఆ యజమానికి ఏవో పనులు చేస్తూ ఉంటాం. డూడు బసవన్న తలాడించరంటే ఆడిస్తూ ఉంటాం. అది పనులు చేస్తుంది, పడుకుంటుంది, తింటుంది, మైథునం ఉంటుంది, పిల్లలు కంటుంది. నువ్వు అంతేరా. ఆ పశువు యజమానికి పశువు అవుతే నువ్వు దేవతలకు పశువు. బృహదారణ్యకం ఈ మాట. బృహదారణ్యకంలో ఇదే చెప్పారు. ఎవరు ద్వైతంతో ఉపాసిస్తారు వాళ్ళు దేవతలకు పశువులు. దేవతలు వాడుకుంటారు, ఇంత గడ్డి పెడతారు ఏదో ఫలం అని, అది వీడి తిని "అబ్బా, చాలా రుచిగా ఉందని తలాడించుకుంటూ మళ్ళీ ఆ దేవతలకు లోనై ఉంటాడు. ఎన్నటికీ విడివడడు. అన్యోసౌ అహమస్మి తన్నహమస్మన్యో ఇత్యుపాస్తే యోన్యదేవతాం న స వేద నరో బ్రహ్మ స దేవానాం యథా పశుః.
అహం బ్రహ్మ. అహం బ్రహ్మ. అహం బ్రహ్మ. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం. అల్పమేధసాం, అజ్ఞానంలో ఉన్న వాళ్ళ యొక్క ఫలములు తద్భవతి, ఏమిటవుతుంది? అంతవత్తు ఫలం తేషాం, వెరీ మినిమల్ ఫ్రూట్స్, విచ్ ఈస్ ఓన్లీ టెంపరరీ, ఆత్యంతికమైన ముక్తి కాదు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం, దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. చిన్న చిన్న దేవతలను ఆరాధించేవారు ఆ దేవతల చెప్పు చేతలలో ఉంటారు. మద్భక్తా యాంతి మామపి. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి. ఎవరెవరు ఏ ఏ దేవతలను శ్రద్ధగా ద్వైత భావంతో పూజించాలని పూజిస్తున్నారో, ఉపాసిస్తున్నారో, తస్య తస్యాచలాం శ్రద్ధ, వారి వారికి అచలమైనటువంటి ఆ శ్రద్ధను కూడా మామేవ, తస్య తస్యాచలాం శ్రద్ధ తామేవ విదధామ్యహం, వారలకు అహం నేను విదధామి, ఏర్పాటు చేసి నిశ్చయపరుస్తున్నాను. కనుక ఉపాస్యము వేరు, ఉపాసకుడు వేరు, ఉపాసన వేరు అనే త్రిపుటిని విడిచి అహం బ్రహ్మ అనేటటువంటి నిధిధ్యాసయే సర్వోత్కృష్టము. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం, అల్పమేధసాం, బుద్ధి గట్టి తిన్నవాళ్ళు అన్నారు వేదవ్యాసులు. దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అన్యోऽసౌ అహమన్యోస్మి ఇత్యుపాస్తే యోన్యదేవతాం న స వేద నరో బ్రహ్మ. సహ వే నరః బ్రహ్మ న వేద. సహ అతడు దేవానాం యథా పశుః పాదయుగము తోడి పశువుగాక. అహం బ్రహ్మ. 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 అహం. 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 అహం బ్రహ్మ.
స్వస్తి.